Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. అంటే జనరల్గా అంటున్నారండి. ఎందుకంటే ఇంత ముందు మాదిరి నాణ్యత లేదు. అంటే అది గట్టిపడుతుందండి చాలా రోజులుంటే. మామూలుగా అయితే గతంలో తిరుపతి నుంచి లడ్డు తెచ్చుకుంటే సుమారుగా 15 రోజులు 20 రోజుల వరకు ఉంటాయి. ఎవరికైనా ఇస్తుంటారు మిత్రులకు బంధువులకు. తిరుపతికి వెళ్ళి వచ్చిన వారు అక్కడ కొంచెం వాళ్ళు ఇచ్చే ఉచితమైన లడ్డే కాకుండా మిగతా లడ్డు కొనుక్కొని పర్చేస్ చేసి వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత బంధువులకు అందు ఇస్తుంటారు. కొంత టైం పట్టినా కానీ రుచి అందు బాగానే ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం రోజులు గడిచే కొద్దీ గట్టిపడుతుంది అని అంటున్నారు. గట్టిపడడం కానీ ఇది కావడం కానీ చెడిపోవడం కానీ జరుగుతుంది అన్నట్లు. ఇప్పుడు నందిని నెయ్యి ఆపేసి ఇప్పుడు హెరిటేజ్ ఘీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా మరి కొండ కింద? ఇప్పుడు కాదు, నేను ఈ వృద్ధి చేస్తారో నాకు తెలియదు. అయితే ఇప్పుడు మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు నాణ్యత పెరిగిందని కూడా అంటున్నారు కొందరు. ఇదే ఈ కాంట్రవర్సీ వచ్చినాక చర్యలు తీసుకుంటారు కదా. వాళ్ళు సప్లై చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు కదా. కొందరిని తీసేసినారు, కొందరి దగ్గర తీసుకుంటారు, రకరకాలు జరుగుతున్నాయి. కాబట్టి నాణ్యత దెబ్బతిన్నది అనేది పబ్లిక్ అటెన్షన్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నాణ్యత పెరిగింది అని అంటున్నారు తిరుపతికి పోయి వచ్చిన వాళ్ళు. జగన్ ఎందుకు కొండ మీదకి రానివ్వలేదు ఒక చర్చ, డిక్లరేషన్ చెప్పారు. ఆయన ఏమో నా మతం మానవత్వం అని చెప్పారు. మానవత్వం అనేది మతం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, ఇస్లాం మతమా, బౌద్ధమా, జైనమా, ఈ మతాలు ఉన్నాయి కానీ మానవత్వ మతం అనేది లేదు. ఆయనే ఒక మాట కూడా అన్నారు, ఏమని, నేను ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నారు అని అంటే క్రిస్టియానిటీ కదా. అది అందరికీ తెలిసిన సత్యమే. ఏముంది దాంట్లో మతము? ఏ మతమైన వ్యక్తి అయినా కానీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఇతర మతాలను వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తాము, నేనైతే చెప్తాను కదా హిందూ మతమే. నేను మా నియోజకవర్గం పోయినప్పుడు నాకు చాలామంది మిత్రులు అయితేనేమి పెద్దవారు అయితేనేమి ఉండారు. వాళ్ళు మసీదుకు పిలుస్తారు, వారి ఆచారాలను గౌరవిస్తాము, వాళ్ళు మనల్ని గౌరవించి పంపిస్తారు. తప్పేముంది? అది దర్గా అంటే ఇస్లాం మతానికి సంబంధించిందే కదా, అయినా తప్పు లేదు. హిందువులను కొలచచ్చు, తప్పేం లేదు. పోతాము, వాళ్ళ ఆచారాలు పాటిస్తాం. మా మసీదులో ఏం ఆచారాలు ఉంటాయో ఆ ఆచారాలన్నీ పాటిస్తుంటాం. వాళ్ళు నా శ్రేయస్ కోరే వ్యక్తులే, కొత్త వాళ్ళేం కాదు. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు నేనంటే అమితమైన అభిమానము, నా శ్రేయస్ కోరే వ్యక్తి. ఇప్పుడు పిల్లలు వచ్చి పిలిచినా పోతాను దర్గాకు. సంవత్సరం ఉరుసుకుపోయి చేసి వస్తుంటాను. వాళ్ళ ఆచారం పాటిస్తాము. కొందరు చర్చిలకు కూడా పిలుస్తుంటారు, అప్పుడప్పుడు పిలిచినప్పుడు పోతాం, వాళ్ళ ఆచార వ్యవహారాలు పాటిస్తుంటాం. దాంట్లో నామోషి ఏముంది? వారి దగ్గరికి పోయినప్పుడు వారిని గౌరవించాలా, అది నేర్చుకోవాలి. కానీ దానికి ఇబ్బంది పడ్డం ఎందుకు? ఇప్పుడు తిరుపతికి వెళ్ళినారు, దేవులంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏమి, ఇతర మతస్థులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వండి అని అంటారా? ఫారాలు ఉంటాయి, సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి పోయా, గొడవే లేదు కదా. కాంట్రవర్సీ ఎందుకు? అంటే నేను ఆల్రెడీ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని, నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు? అది మళ్ళీ అతనికే వస్తుంది కదా విమర్శ. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు నియమించిన వారే చైర్మన్లు, మీరు నియమించిన వారే ఈవోలు. వాళ్ళు వచ్చి నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడం బాగుండదు అని ఎవరు చెప్పరు కదా. ఇస్తే బాగుంటుందేమో అని ఏదో అనుకోగా కొంచెం చెవులో చెప్తారు. అది ఆచరించితే మంచిది. ఆ సాంప్రదాయాన్ని ఆచరించకుండా పోయేటప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు ఆపలేరు కదా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని ఆపలేరు. ఇప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలక మండలి తప్పకుండా అడుగుతారు, మీరు డిక్లరేషన్ ఇచ్చి రాండి అని అడుగుతారు. సాంప్రదాయాన్ని పాటించమంటారు, తప్పేం లేదు. ఆ సాంప్రదాయాలను పాటించాలి. అందుకే నేను చెప్పాను కదా, మసీదు పోయినప్పుడు కూడా వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తాం, చర్చి పోయినప్పుడు వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తాం. అంటే ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం అనేది రేపు జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది హిందువుల మీద? ఈ హిందువులు అదే అక్కడ సమస్య కదా. ఆ రాష్ట్రాలకు సంబంధం ఏముంది? మహారాష్ట్రకి ఏం సంబంధం ఉంది? రాజకీయంగా వాడుకుంటుందా? అంటే బీజేపీ అయినా కానీ వాళ్ళు వాడుకునే దానికి ఏముంటుంది?
మహారాష్ట్రలో కానీ హర్యానా. ఇన్వాల్వ్మెంట్ ఉందా? మోడీ ఇన్వాల్వ్మెంట్ అన్ను వాళ్ళు రేపు సుప్రీంకోర్టు కామెంట్స్ అడిగినారు, మీరు విచారణ వేసుకోండి అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ వచ్చినాక కేంద్ర మంత్రి గారు కూడా అడిగినారు కదా, రిపోర్ట్ పంపించమని అడిగి తీసుకున్నారు కదా. వీళ్ళు నీట్ వేసినారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు. రేపు సుప్రీంకోర్టు ఏదైనా విచారణకు ఏదైనా నియమించవచ్చు, నియమించినప్పుడు ఏం ఒప్పుకుంటారు వాళ్ళకి. జగన్ అన్నాడు ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. జగన్ ఏమన్నారంటే ఇందులో కేంద్ర మంత్రుల నుంచి కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి ఇందులో, అందుకే బోర్డు సభ్యులుగా పెట్టానన్నట్టు ఆయన ప్రెస్ మీట్లో చెప్పినారు. అది వేరు, ఆ సమస్య వేరు, లడ్డు సమస్య కాదు అది. బోర్డు మెంబర్స్గా వేసిన వాళ్ళలో మామూలుగా మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఒకరి పేర్లు ఇద్దరి పేర్లు సూచించుతుంటారు. ఇప్పుడు తమిళనాడు నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు, ఆ ప్రభుత్వం కూడా ఒకరిని ఇద్దరిని సిఫారసు చేస్తుంటారు. అది అనవాయితీగా వస్తుండేది. అది అనవాయితీగా ముఖ్యమంత్రులకు పంపిస్తారు సిఫారసు చేసి. భక్తులు వస్తున్నారు కాబట్టి కొందరు మెంబర్లను అపాయింట్ చేస్తుంటారు. అపాయింట్ చేసేదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, వాళ్ళు సిఫారసు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా చేయొచ్చు. అది ఇప్పుడు నేను కొందరిని అడిగాను, బోర్డు మెంబర్స్ను, గతంలో ఉన్న వాళ్ళని కూడా, ఏందయ్యా ఈ సమస్య, ఈ లడ్డుది ఈమెను గొడవ అవుతుందా, వాస్తవం ఏమిటి అని అడిగితే, సార్ అప్పుడు అడుగుతున్నారు కర్ణాటక వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ని వేసినారు కదా, వాళ్ళు కూడా ఏమి మా కర్ణాటక డైరీ డెవలప్మెంట్ తీసుకోవచ్చు కదా అని బోర్డులో అడుగుతున్నారు, నాసిరకంగా ఉంది అని కూడా రైజ్ అయిందంట సబ్జెక్టు. అయితే దానికి ఆధారాలు ఉండవు, రెజల్యూషన్ను రాసిండారు కదా, మినిట్స్లో రాసిండారు. అయితే ఇది వాస్తవమే సార్, గతంలో కూడా రైజ్ అయింది బోర్డు మీటింగ్లో. అయితే ఈవో పట్టించుకునేవాడు కాదు, ఆయనకు ముఖ్యమంత్రికి సన్నిహితం కాదు కాబట్టి ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు అని నేను అంటాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే కొండా సురేఖ, రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ కేటీఆర్ మీద కొన్ని కామెంట్లు చేసినారు, ఘాటు కామెంట్లు. అది అక్కినేని నాగార్జున కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు, సమంతను కూడా ఇన్వాల్వ్ చేశారు. కేటీఆర్ వల్లనే నాగ చైతన్య సమంతకు డివోర్స్ ఇచ్చారని చెప్పేసి ఆమె నిన్న చెప్పారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. సో మీరేం చెప్తారండి, ఇది కరెక్టే అంటారా? ఫ్యామిలీని పొలిటికల్లో లాగడం, ఒక అమ్మాయిని లాగడం ఇందులో అంటే కొండా సురేఖ ఈ సమస్య ఎక్కడ మొదలైంది అని అంటే, సురేఖ గారు ఏదో ఒక మెదక్ ఫంక్షన్లో ఇచ్చేటప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక ఆచారం అంట, నూలు పోగులు మహిళలకైనా వేస్తారంట నూలు పోగులు. ఆంధ్ర రాయలసీమలో ఏమి రానంటే మహిళలకు పూలదండ వేసిన నూలు పోగులు వేసిన అది మ్యారేజ్లో ఆచరించుతుంటారు. అందువల్ల అక్కడ కొంచెం ఒక రకంగా చూస్తారు, వేరే రకంగా. ఇక్కడ తెలంగాణలో జనరల్గా గౌరవంగా వేస్తుంటారంట. కాబట్టి మహిళలకు వేసినా కానీ ఎవరు ఏమన్నారని కొందరు తెలంగాణ వ్యక్తులు వచ్చినప్పుడు, మీ పక్క ఏం ఆచారం అని అంటే, అది మామూలుగా వేస్తారు సార్ నూలు పోగులు, అదేం తప్పు పట్టరు ఎవరైనా అంటే, లేదు మా పక్క పెళ్లి చేసుకునే పెళ్లి తంతు కిందికి వస్తుంది కదా అని అన్నాను. లేదు ఇక్కడ అటువంటిది ఏం లేదు, మామూలుగా నేత పని చేసేవాళ్ళు నూలు పోగులతో గౌరవిస్తారు, మహిళలనైనా వీళ్ళనైనా. అంతవరకు కొండా సురేఖ గారికి మంచి సింపతి వచ్చింది. ఆ విషయంలో ఎవరైతే ట్రోల్ చేసినారో వాళ్ళకు వ్యతిరేకంగా పోయింది. ఏది ట్రోల్ చేసినా ఏ ఆర్గన్స్ ఉంటాయంట కదా, టెక్నికల్గా నాకు తెలీదు, అది వాట్సాప్లో ట్విట్టర్లో దాంట్లో అది ఒకటేమో కేటీఆర్కు సంబంధించింది, ఒకటేమో హరీష్ రావుకు సంబంధించింది. వాళ్ళు డినే చేసేదానికి కూడా లేదంట, మేము అది పెట్టిందని. టెక్నికల్ పీపుల్ పెట్టినా కానీ వాళ్ళ ట్విట్టర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టినట్టే లెక్కంట. అందువల్ల అప్పుడు ఆమెకు సింపతి వచ్చింది. ఒక మహిళను ఇట్లా అనకూడదు కదా, తప్పు కదా, ఇక్కడ ఆచారం పద్ధతి సాంప్రదాయం ఉంది కదా, నేత అనేసేవారు ఇటువంటి సాంప్రదాయం ఉందిలే అని అన్నారు. మళ్ళీ ఆమె ఈ కామెంట్ చేయడం, ఏది సమంత నాగార్జునది తీసుకురావడము, ఆ కామెంట్ చేసినాక కొంచెం ఆమెకు మీద వ్యతిరేకత వచ్చింది. అది ఎవరు రిలీజ్ చేయలే, ఎందుకంటే ప్రైవేట్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఇంకొక ఫ్యామిలీకి బదనాం చేయడం అంత సమాజం ఒప్పుకోదు కదా. ఇంకోటి ఆమె రాష్ట్ర కేబినెట్ హోదాలో ఉన్నారు కదా, ఆ క్యాబినెట్ హోదా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ అటువంటి
కొన్ని సభ్యతలు పాటించాల్సింది. మొదటి దాని మీద అయితే రఘునందన్ రావు ఆమెకు నూలు పోగేసి సత్కరించినప్పుడు, ట్రోలింగ్ చేసినప్పుడు ఆమెకు సింపతి వచ్చింది. ఇక కానీ ఈ రెండో కామెంట్ మీద కొంచెం ఆమెకు నష్టమే జరిగింది. దీని మీద కేటీఆర్ కూడా లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏదో ఇస్తారులేండి, నోటీసులు ఇస్తారు, ఏదో రిప్లై ఇస్తారో పోతుంది. అది ఏం పెద్ద సమస్య ఏముంది. ఇప్పుడు అయిపోయిన పెళ్ళికి వాయిద్యం వాయించినట్టుంటుంది.